మధుర మీనాక్షి అమ్మవారు గర్భగుడి నుండి బయటికి వచ్చాక ఆదిశంకరాచార్యుల వారు ఎలా బంధించారో తెలుసా? మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో శంకరాచార్యులను చూసి మింగేయడానికి వెళ్తుంది. శంకరాచార్యులు ధ్యానం నుండి బయటకు వచ్చి కైవతంతో తల్లిని సుతిస్తూ స్తోత్రంతో పారాయణం చేస్తాడు. ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఏం వరం కావాలో కోరుకో అంటుంది. దాంతో శంకరాచార్యుల వారు తల్లి నీతో పాచికలు ఆడాలని ఉంది అని చెప్తాడు. అలానే నేను గెలిస్తే సంహారాన్ని ఆపేయాలి, ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొట్టమొదట ఆహారాన్ని నేనే అవుతా అని చెప్తాడు. అప్పుడు మీనాక్షి దేవి తన భర్త అయిన సుందరేశ్వరుడిని సాక్షిగా పెట్టి పాచికలను శంకరాచార్యులకి ఇస్తుంది. వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజామున అవుతుంది. అంతలో మీనాక్షి దేవి చూడు నాయన నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యుల వారు మెల్లిగా నవ్వి తల్లి ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తాడు. అప్పుడు సుందరేశ్వరుడు దేవి ఆట ఆడుతుండగానే తన సంఖ్యాశాస్త్రంతో శ్రీచక్రం సృష్టించి అందులో నన్ను బంధించాడు అని చెప్తాడు. శంకరాచార్యుల తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి అమ్మవారు ఆశీర్వదించి తనలో ఉన్న తామస్ గుణాన్ని జయించింది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.